వెల్కమ్ బ్యాక్ టు ఇందు క్రేజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిన వెంటనే ఇక్కడ నేనైతే బట్టలు నానబెట్టుకుంటున్నా. నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత పడుకుంటే మళ్ళీ ఎక్కడ నిద్ర మేలుకు రాదు, పనులన్నీ అక్కడే ఉండిపోతాయి. ఇద్దరు పిల్లలతో చేసుకోవాలి కదా, మరి చూసేవాళ్ళు కూడా లేరు. సో అందుకని చెప్పేసి ఇంక నేను పడుకోకుండా ఇంక ఇప్పటి నుంచి పని అయితే స్టార్ట్ చేశాను. 5:30 46 అయితే అవుతుంది టైము. నాకైతే ఆ టైం చాలా గొప్ప అనుకోవచ్చు, ఎందుకంటే అమ్మవారి ఇంట్లో ఉన్నప్పుడు 9కి అలా లేస్తాను. సో అందుకని చెప్పేసి ఇంక నేనైతే ఫేస్ వాష్ చేసేసుకుంటున్నాను, లేకపోతే అస్సలు నిద్రమొత్తిపోదు. ఆడపిల్లలు పొద్దున్నే లేవాలి అని అయితే అనుకుంటారు కదా, ఎలాంటివైనా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో వర్కౌట్ అవ్వండి. ఎంత పొద్దున్న లేద్దామన్నా సరే నేనైతే అస్సలు లేవలేను. మరి మీరు ఎలా లేస్తారో నాకైతే తెలియదు. అక్కడ ఉంటే పని చేయను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు మా తాతయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు అయితే చేపలేదు. ఎందుకంటే చదువుకుంటుంది కదా, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేసి ఉన్న టైం రెస్ట్ తీసుకుని అన్నట్టయితే పెంచేశారు. సో అందుకే పని అంతా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. చాలా పనులు కూడా రావు, ఇప్పుడు అన్ని కరెక్ట్గా అయితే నేర్చుకున్నాను. పెద్దోడైతే లేచాడు, నేను ఇలా లేస్తే చాలు వాళ్ళు లేస్తాడు. వాడితో కాసేపు ముద్దులాడేసి ఇంక నేనైతే వంట సెక్షన్కి వెళ్దాము, ఇంకా బాక్స్ కట్టేయాలి కదా, తీసుకువెళ్ళడానికి వచ్చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. అదేంటో మనం లేచిన వెంటనే పిల్లలు కూడా లేస్తారు. కాసేపు పడుకుంటే బాగుందని అనుకుంటాం, కానీ వాళ్ళైతే అలా కాదు. మా పెద్దోడైతే ఖచ్చితంగా అండి. పల్లీలు అయితే తీసుకున్నాం నిన్న, పల్లీ లడ్డు చట్నీకి వాటికని చెప్పేసి. సో ఇంకా పల్లీలు అయితే ఆర్గనైజ్ చేయలేదు. మీషోలో కొన్ని కంటైనర్స్ బాక్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి వచ్చిన తర్వాత అన్నీ అయితే సర్దుదాం, చాలా సరుకులు కూడా సర్దాలన్నమాట. బాక్సెస్ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి, బాగాలేదని చెప్పి ఆర్డర్ చేశాను. మొత్తం పెట్టుకున్నవి అయితే ఒకలా ఉంటే నేను ఒకలా సర్దుకుంటానమాట. నాకు ఎక్కడ ఏటున్నాయి నాకు అర్థం కావట్లేదు, అందుకే ఇవే పెట్టుకున్నా. ఇంకా డబ్బాలు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా కనిపిస్తాయి కదా అని చెప్పి ఆర్డర్ చేశాను. ఇంకా లంచ్ బాక్స్ కోసం చెప్పేసి ఇక్కడైతే నేను చేస్తున్నాను. దోసకాయ బంగాళదుంప కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. రోజు ఎగ్ చికెన్ నాన్ వెజ్ ఏం తింటామని చెప్పేసి ఇవన్నీ పక్కన పెడితే నేను మండే అయితే నాన్ వెజ్ తినండి. సో అందుకని చెప్పి వండుతున్నాను. నార్మల్ డేస్లోనే తినాలి అని అనిపించింది, కానీ మండే అయితే నాకు అస్సలు అనిపించదు, ఎందుకో తెలియదు. సో ఇంకైతే వండేస్తున్నాను. బాక్స్ అయితే 7:30కి అలా వచ్చి తీసుకువెళ్తారు. ఇంక ఈ కర్రీ అయితే మాత్రం మా పెళ్ళికి ముందు నేను ఎప్పుడు తినలేదు, ఎందుకంటే మేము అమ్మ వాళ్ళ సైడ్ అయితే వండలేదు. వైజాగ్లో అయితే నేను ఎప్పుడు తినలా. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడం. బాగుండిద్ది కర్రీ. ఇంక మొత్తం అయితే పచ్చడి చేసి ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేసేయండి. ఇంక ఇంట్లో పనులు ఎక్కడక్కడే ఉన్నాయి, ఇలాంటప్పుడే అనిపిస్తుంది పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని చెప్పి. ఇంకా అంటే పెద్దోళ్ళు అంటే అమ్మమ్మ కానీ తాతయ్య కానీ అలా. ఇంక చిన్నోడైతే లేచిండు. ఇంక లేచిన తర్వాత కాసేపు ఫీడింగ్ ఇచ్చేసి ఉయ్యట్లయితే వేసేసాను. ఇంక వాడు నన్ను పడుకోబెడుతున్నారో నేను వాడిని పడుకోబెడుతున్నానో అర్థం కావట్లేదు. ఇంకా లైట్ ఆఫ్ చేసి పడుకోబెడితే పడుకున్నాడు వాడు. ఇంక మళ్ళీ కుకింగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను. అంతే, పిల్లలు లేస్తే మన పని అయితే అస్సలు అవ్వదు. పడుకున్నప్పుడే మనం ఏం చేసుకోవాలన్నా చేసుకోవాలి. ఎంత త్వరగా లేచి చేసుకుందాం అన్నది సరే, నేను లేచేసరికి వాళ్ళు లేస్తారు. నా పనే అవ్వట్లేదు అసలు. పొద్దున్నే మార్నింగే చేసుకోవాలనుకుంటే లేట్ అయిపోతుంది. ఇంకెవరో ఒకరు మా వదిన వాళ్ళకైనా ఎవరో ఒకరికి పిల్లలు ఇచ్చి మిగతా పని అయితే చేస్తున్నాను. కర్రీ అయితే అవుతుందనమాట. నేను ఎప్పుడు టీ తాగలేని దాన్ని వీళ్ళు తల్లపుకి వచ్చేసి టీ అయితే తాగుతున్నా. ఏం పని ఉంటుంది, బట్టలు గిన్నెలు ఇవే కదా, దానికి ఓ పని అంటారు అనుకుంటారు. అది చాలా చిన్న పనే, కానీ పిల్లల్ని చూస్తూ టైంకి అవ్వాలనేది కష్టం. పని అవ్వాలే అనుకుంటే సింపులే అనమాట. వాళ్ళు పడుకున్న టైంలో కొంచెం చేసుకోవడమే. నేను ఎప్పుడు తాగను, చాలా తక్కువ అనమాట. ఇంకో నేను టీ వెయిట్ చేసుకుని వచ్చి తాగేలోపు మళ్ళీ లేచిండు. పెద్దోడైతే లేపేశాడు, ఉయ్యాలను ఊపుతూ ముద్దులు పెడుతున్నారు వాడిని. వీడు చూడండి నేను ఏదో తాగేస్తున్నా అని చెప్పి ఎలా చూస్తున్నాడు చిన్నోడు. ఇంక వీడికైతే అన్నప్రాశనం చేయించాలి. ఇంక 6th మంత్ అయితే ఈ 5th అయితే వస్తుందన్నమాట. సో అందుకని చూడండి టీ వైపు అయితే ఎలా చూస్తున్నాడో. చిన్నోడప్పుడు నేను పాప పుట్టాలని చెప్పి చాలా అంటే చాలా కోరుకున్నాను, కానీ పుట్టలేదు. మా ఇంటి దగ్గర అయితే ఒక అమ్మాయి అన్నదంట, పాప అని చెప్పి అన్నీ చెప్పింది. నిజంగా బాబు పుట్టాలనే ఉంది. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత అస్సలు వదలడం లేదు, అలా బాబుతోనే ఆడుతుంది, బాబుతోనే ఉంటుందని.
బాబు అయితే ఏంటి, పాప అయితే ఏంటి, పాప పుట్టాలి అనేది ఒక కోరిక. అలా అని చెప్పి బాబు పుట్టారని చెప్పి వాళ్ళని పట్టించుకోవడం మానేస్తామా? ఎలా అయినా పిల్లలంటే పిల్లలే కదా. ఆమె చెప్పినప్పటి నుంచి అంటే ఒక్కొక్కరి మైండ్ ఇలా కూడా ఉంటుందా అని అయితే అనుకున్నాను నేను. ఫైనల్ కర్రీ అయితే అయిపోయింది. క్యారేజ్ అయితే కట్టేస్తున్నాను. ఈరోజు మా మావయ్యకి ఒక బాక్స్లో, మా హస్బెండ్కి అయితే అవసరం లేదన్నారు బాక్స్. సో మా మావయ్య ఒకరికే కడుతున్నాను. ఇక్కడైతే అరుస్తున్నాను, మా పెద్దోడితో ఏదో మాట్లాడుతున్నాను పక్క నుండి. వీడికైతే ఇంక ఈరోజు టిఫిన్ చేయలేదు, ఎందుకంటే రైసే పెడదాము, బాడీ హీట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేను చేయలేదు. మీ అందరికీ ఒకటైతే అడుగుదాం అనుకుంటున్నాను, మీరు రోజుకి 2 eggs తినొచ్చా లేదా అని చెప్పి. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, మా పెద్దోడు ఖచ్చితంగా లంచ్లో డిన్నర్లోనైతే ఎగ్ ఉండాలి. మా అత్తయ్య వాళ్ళు అయితే అసలు గుడ్లు తినకూడదు, ఇలా తినడం మంచిది కాదు అని అయితే అంటున్నారు. మామూలుగా అయితే రోజుకో గుడ్డు తింటే మంచిది అని అంటారు కదా. సో అందుకని చెప్పి మోస్ట్లీ ఒకటే పెడతాను. వాడు ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఎగ్ ఉంటేనే తింటా అంటాడు. సో అందుకని చెప్పి నాకు ఈ డౌట్ ఉంది. తినకూడదంటే ఇంక అలవాటు తప్పిస్తాను. మీరు ఎవరికైనా తెలిసినట్టయితే నాకు ఖచ్చితంగా ప్లీజ్ కామెంట్ చేయండి, తినొచ్చా లేదా అని చెప్పేసి. ఇక్కడ అదే చెప్తున్నాను, కాకపోతే పక్క నుంచి పెద్దోడు అరుస్తున్నాడు. సో అందుకే చాలామంది మన విలేజెస్లోనే నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఎక్కువ అక్కడ నుంచి విన్నాను, ఇలా అంటారక్క అని చెప్తే. వీడియోస్ చేస్తే తప్పు అని చెప్పి. ఏంటి అసలు తప్పు నాకు అర్థం కాదు. వీడియోస్ వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలని రూల్ లేదు కదా. అలా అని చెప్పి వీడియోస్ చేయడం వల్ల ఏం తప్పు కూడా కాదు కదా. మనం చేసే వీడియోలు పద్ధతి బట్టే ఉంటుంది. అవును, వల్గర్గా అలా చేస్తే తప్పు. మన వల్ల అసలు చూసే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన వల్ల మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే ఏం చేసినా తప్పలేదు. మనం చేసే పని మనకు తప్పు అనిపించుకొని ఉంటే చాలు. నాకైతే మా ఫ్యామిలీ సపోర్ట్ ఉందండి. నేను కేవలం వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టే నేను యూట్యూబ్ అనేది ఇంతవరకు రన్ చేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా వీడియోస్ చేస్తున్నావు కదా, ఇంకా డబ్బులు రావా అని అడుగుతున్నారు. సక్సెస్ ఏది అంత త్వరగా రాదు కదా. అది వచ్చినప్పుడు వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ని చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇంకా మెయిన్లీ ఏంటంటే, ఇన్కమ్ కోసమే స్టార్ట్ చేసావా అంటే, ఇన్కమ్ కోసం స్టార్ట్ చేసాము. ఆ విషయం పక్కన పెడితే, నేనంటే ఏంటో తెలియాలి, నాకు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అని అయితే నేను స్టార్ట్ చేశాను. నేనైతే మా పెద్దోడు బర్త్డే ముందే అయితే నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ జనవరికి అయితే వాడు బర్త్డే వస్తుంది. నా వీడియోస్కి అయితే మా అన్నయ్య వాళ్ళు, నెక్స్ట్ మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే నెగిటివిటీగా అయితే ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అంటే నాకు చెప్తారు. చెప్తే అంటే నువ్వు ఇలా చేయిస్తే బాగోదు, ఇలా చేస్తే బాగుంటుంది అనేది నాతో చాలాసార్లు చెప్పారు. బాగోదు అని ఎందుకు చెప్తారంటే, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు ఈ మైండ్లో ఒకటి అనుకుంటారు కాబట్టి మనం అలా చేయకూడదు. సో అందుకని నేను మోస్ట్లీ ఫ్యామిలీకి రిలేటెడ్, నెక్స్ట్ డివోషనల్వి అలాంటివి పెడతాను. ఎందుకంటే అలాంటివి ఎక్కువ చూసి ఇంకా తెలుసుకుంటారు, లైక్ చేసిన వాళ్ళు లైక్ చేసుకుంటారు కదా అని చెప్పేసి అనమాట. నేను సిటీకి కూతుర్ని, విలేజ్కి కోడళ్ళు అయిపోయాను. నేను అటు కాదు ఇటు కాదు మధ్యలో ఉన్నాను అనమాట. కాకపోతే విలేజ్ లైఫ్ బాగుంటుంది, సిటీ లైఫ్ బాగుంటుంది అని అయితే చెప్తున్నాను. ఎందుకంటే 2 ఎక్స్పీరియన్స్ చేసేసాను కదా. లాస్ట్ షార్ట్ వీడియోస్లో కూడా అవే చెప్పాను. ఇంకా పని అంతా అయిపోయింది, ఇంక కడిగేసుకున్నాను. ఇంక లోపలైతే బెడ్ కూడా సెట్ చేసేస్తున్నాను. ఇంక పిల్లలు ఇద్దరిని వేసుకొని పడుకొని పోతాను ఫ్రెష్ అయిపోయి. ఎందుకంటే మార్నింగ్ అయితే సరిగా నిద్ర ఉండట్లేదు, నైట్ కూడా పడుకునేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది. సో అందుకే మా పెద్దోడు చూడండి లాస్ట్లో క్యూట్గా మమ్మల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అడుగుతారు. ప్లీజ్ తన మాటలకైనా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియోలో సోది ఎంత ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా టైం వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆ మధ్యలో అయితే వీడియోస్ తీయలేదు, ఎందుకంటే పిల్లలు చాలా సతాయించారు. సో అందుకే అస్సలు సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇద్దరు ఒకే టైంకి ఏడుస్తున్నారు, పెద్దోడు చిన్నోడు. ఇంక ఈ టైంలో వీడియోస్ ఏం తీస్తానులే అని చెప్పి తీయకుండా వాళ్ళ పని అయితే చేసేసి ఇద్దరికి స్నానాలు అయితే చేపించేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. ఉంటాను, బాయ్. మమ్మీ లైక్ చెప్పు, లైక్ షేర్, సబ్స్క్రైబ్.
సరే 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 బాయ్ బాయ్